రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో మళ్ళీ వార్ స్టార్ట్ అయిందా? ఈ వార్ ఎఫెక్ట్ వల్ల ఇండియాలో మళ్ళీ గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉన్నాయా? ముఖ్యంగా ఎల్పిజి, అలాగే ఆయిల్, అలాగే పెట్రోల్, తర్వాత నిత్య అవసర సరుకులు కూడా రేట్లు పెరగనున్నాయా? ఎందుకంటే రీసెంట్గానే జూన్ 23వ తారీఖు అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం ప్రకారం ఒక 60 రోజుల పాటు శాంక్షన్స్ అన్నింటిని కూడా ఇరాన్ పైన ఎత్తేసి అమెరికా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఇరాన్ కూడా ఎటువంటి దాడులు జరపం, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో అమెరికాకి సంబంధించిన ఏదైతే మిలిటరీ స్థావరాలు ఉన్నాయో వాటిపైన కూడా దాడులు జరపమంటూ కూడా వారు కూడా నిర్ణయం తీసుకుని ఒక శాంతి ఒప్పందాన్ని ఒక 60 రోజుల పాటు కుదుర్చుకున్నారు. అయితే ఇదే టైంలో మళ్ళీ నిన్న జూన్ 28వ తారీఖు ఇరాన్ అమెరికాకు సంబంధించిన ఏదైతే మిలిటరీ స్థావరాలు ఉన్నాయో వాటిపైన మెరుపు దాడి చేస్తుంది. ఎస్, అయితే దీనికన్నా ముందు అమెరికా కూడా ఇరాన్ పైన అటాక్ చేస్తుందని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది అనే దాని గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో జూన్ 28 అమెరికా ఇరాన్ పైన అటాక్ చేసింది. ముఖ్యంగా ఇరాన్ తీర ప్రాంతంలో ఉండే క్వాషమ్ ఐలాండ్, తర్వాత తహ్రూర్, సిరిక్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా అటాక్ చేస్తుంది. ఆయా ప్లేసెస్లో ఎక్కువగా మిసైల్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, తర్వాత డ్రోన్ బేసెస్ ఉన్నాయి, తర్వాత రాడర్ సిస్టమ్స్కి సంబంధించి తీరం ఆ కోస్టల్ రాడర్ సిస్టమ్స్ ఎక్కువగా ఉన్నాయి, తర్వాత ఎయిర్ డిఫెన్స్ సైట్స్ అండ్ సెంటర్స్ వీటిపైన అటాక్ చేసింది. దీనికి కారణం ఏంటంటే ఇరాన్ సింగపూర్ షిప్ పైన అటాక్ చేసింది అంటూ కూడా అమెరికా ఆరోపణలు చేస్తూ ఉంది. మేము అందుకోసమే ఇరాన్ పైన అటాక్ చేసాం అంటూ కూడా చెప్తుంది. అంటే మిస్టేక్ ఎవరిదంటే ఇరాన్. సో హర్మోజ్ జలసంధి దగ్గర ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి రాకుండా మేము నిర్ణయం తీసుకున్నాం, ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం అంటూ కూడా ఇరాన్ ముందు చెప్పింది. కానీ వాళ్ళు అతిక్రమించి సింగపూర్ నౌకని అటాక్ చేసే ప్రయత్నం చేశారు. డ్రోన్తో అటాక్ చేశారు. నిజంగా సింగపూర్ షిప్ ఎవర్ హాలీ అనే ఒక షిప్ని అటాక్ చేశారు. అది ధ్వంసమైంది. తర్వాత అమెరికా వెంటనే ఇరాన్కి సంబంధించిన నేను ఏదైతే చెప్పానో సిరిక్, క్వాషమ్ ఐలాండ్, ఈ తహ్రూర్ ఈ ప్రాంతాలపైన అటాక్ చేసింది. ఆ ప్రాంతాల్లో ఉండే డ్రోన్ ఫెసిలిటీస్ కావచ్చు, లేదా రాడర్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ధ్వంసమైపోయాయి. దీంతో ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ వెంటనే వాళ్ళ ప్రభుత్వంతో కూడా ఆలోచించకుండా ఐఆర్జేసీ వెంటనే గల్ఫ్ కంట్రీస్లో ముఖ్యంగా కువైట్, అలాగే బహ్రెయిన్ ఈ రెండు కూడా ఇరాన్కి కొంచెం దగ్గరగా ఉంటాయి. ఇక్కడి నుంచి ఎక్కువగా అమెరికా ఇరాన్ పైన అటాక్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళు ఆ కంట్రీస్ని టార్గెట్ చేసి, ముఖ్యంగా అమెరికా ఏ అయితే స్థావరాలు ఉంటాయో వాటిని టార్గెట్ చేసి అటాక్ చేసే ప్రయత్నం చేశారు. కొన్ని క్షిపణులు, కొన్ని వందల డ్రోన్స్, ముఖ్యంగా అమెరికాకు సంబంధించి ఏదైతే కువైట్లో ఉందో అలీ అల్ సలీం ఎయిర్ బేస్ అక్కడ అటాక్ చేశారు. తర్వాత కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా అటాక్ చేశారు. అది ధ్వంసం అయింది. తర్వాత బహ్రెయిన్లో నావల్ సపోర్ట్ యాక్టివిటీ బహ్రెయిన్ యుఎస్ నేవీకి సంబంధించి ఇది 5th ఫ్లీట్. సో అక్కడ కూడా అటాక్ చేయడం వల్ల ఖచ్చితంగా తీవ్ర నష్టమే. తర్వాత అమెరికాతో పాటు ఆ బహ్రెయిన్, కువైట్ ఆయా దేశాలకు కూడా తీవ్రంగా నష్టమే. సో దీంతో వాళ్ళు ఏదైతే కుదుర్చుకున్నారో ఆ శాంతి ఒప్పందానికి ముప్పు వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా అంతర్జాతీయ నిపుణులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ వార్ వల్ల చాలా దేశాల్లో కూడా ఆయిల్ ధరలు పెరిగిపోయాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. కొన్ని దేశాల్లో ఎమర్జెన్సీని కూడా ప్రకటించిన పరిస్థితి, ముఖ్యంగా శ్రీలంక కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు. ఆయా దేశాల్లో ఈ వార్ సిచ్యువేషన్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మన భారత్ మాత్రమే ఒక అడుగు ముందుకేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల, సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల అంతగా ఇబ్బంది ఏం లేదు. కేవలం గ్యాస్ కొంచెం కొరత కనిపించింది, అది కూడా కమర్షియల్కి సంబంధించి. తర్వాత పెట్రోల్ ధరలు పెరిగాయి, నిత్యావసర రేట్లు పెరిగాయి. అంతేగాని ఎక్కడ కూడా లాక్డౌన్ పెట్టేయడం, ఎమర్జెన్సీని ప్రకటించడం ఇవేమీ కూడా జరగలేదు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం ఈ వార్ ఎఫెక్ట్ వల్ల వారు నిజంగానే లాక్డౌన్ పెట్టారు. ఒక 4 రోజుల పాటు ఎమర్జెన్సీని కూడా ప్రకటించిన పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితే రాబోతున్నా అంటూ కూడా చాలామంది అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ హర్మోజ్ దగ్గర నుంచి ప్రపంచ వాణిజ్యానికి 30% ఆయిల్, ఈ చమురు ఇవన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి, ట్రేడింగ్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇరాన్
వార్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇబ్బంది వస్తుంది, హార్మోన్స్ క్లోజ్ అవుతుంది, మళ్ళీ కూడా రవాణా అంతా కూడా ఆగిపోతుంది. దీంతో రేట్లు పెరుగుతాయి, మళ్ళీ షార్టేజ్ వస్తుంది. గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, ఈ షార్టేజ్ వస్తుంది. దీంతో మళ్ళీ ఆ దేశాలు ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం. ఒకసారి దీని గురించి నేను క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తా. అసలు శాంతి ఒప్పందానికి పొంచి ఉన్న ముప్పేంటి? సో ఇరాన్ నిర్దేశించిన మార్గాన్ని కాదని కొత్త ప్రయత్నాలు మాత్రం అన్వేషిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్షి హెచ్చరించారు. ఇది జలసంధి పునఃప్రారంభాన్ని మరింత ఆలస్యం చేయడమే కాకుండా ఉద్రిక్తలను కూడా పెంచుతుందన్నారు. తాజా దాడులు పరంపర అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని ప్రమాదంలో పడేసింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల ఆంక్షలు ఎత్తివేత, నౌకలు రాకపోకలు చర్చలు జరపాల్సి ఉంది. అంటే ఈ 60 రోజుల్లో అంటే వారు గగనతల యుద్ధాన్ని అయితే ఆపేయడం జరిగింది. కింద మాత్రం అటాక్స్ చేసుకుంటున్నాయి, పరస్పర దాడులు మాత్రం చేసుకుంటూ ఉన్నాయి. సో అంటే ఈ 60 రోజుల పాటు అన్ని దేశాలు కూడా ఊపిరి పీల్చుకున్నాయి. ఎందుకంటే రవాణా ముఖ్యంగా ఈ నౌకల రాకపోకలు జరుగుతున్నాయి కాబట్టి వాణిజ్యానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనుకున్నారు. కానీ వారు ప్రకటించిన వారం రోజుల్లోనే మళ్ళీ అటాక్ చేసుకున్నారు. సో అమెరికాకు ఆశ్రమిస్తున్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేయడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. తమపై జరిగిన దాడులను కువైట్, బహ్రెయిన్ తీవ్రంగా ఖండించాయి. అమెరికా సైనిక స్థావరం ఉన్న కువైట్ 2 బాలిస్టిక్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకుంది. మరోవైపు అమెరికా నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ఉన్న బహ్రెయిన్లో ఒక నివాస భవనం ఈ దాడుల్లో పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ఉద్రిక్తలు ప్రాంతీయ శాంతికి పెద్ద సవాలుగా మారాయి. అలాగే ఇరాన్ రెవల్యూషన్ గార్డ్స్ కొన్ని హెచ్చరికలు కూడా పంపించాయి. అమెరికా వ్యూహాత్మక ప్రతిదాడుల నేపథ్యంలో హార్మోజ్ జలసంధి వివాదం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తుంది. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు సాగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న దాడులు ఈ ప్రక్రియను దెబ్బతీస్తున్నాయి. ప్రపంచ దేశాల ఇంధన భద్రతతో ముడిపడి ఉన్న ఈ జలసంధి శాంతి నెలకొనకపోతే గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు కూడా వారైతే హెచ్చరించడం అయితే జరిగింది. సో అమెరికా ఇరాన్ కేవలం 60 రోజుల పాటు మాత్రమే శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వారు ఏదైతే వారి దేశాలకు సంబంధించి ఎప్పటి నుంచో కూడా కొన్ని శాంక్షన్స్ని భరిస్తుంది ఇరాన్ అమెరికా వల్ల. సో వాటి గురించి, అలాగే ఇరాన్ నుంచి ఈ అణు కేంద్రాలకు సంబంధించి అమెరికాకి ముప్పుందని అమెరికా కూడా ఆరోపణలు చేస్తుంది. సో ఆ రెండిట్ల గురించి కూడా చర్చించుకోవడానికి 60 రోజుల పాటు టైం తీసుకున్నారు. ఈ 60 రోజుల్లో దాన్ని చర్చించాలి. ఇది జరుగుతుంది, యుద్ధం ఆగింది, శాంతి నెలకొనింది అనుకున్నారు. ఇదే టైంలో మళ్ళీ వార్ స్టార్ట్ చేశారు. సో మళ్ళీ చర్చలు కూడా దిగారు. ఖత్తర్ వేదికగా దోహాలో మళ్ళీ శాంతి చర్చలు, అంటే ఇప్పుడు జరిగిన ఈ అటాక్స్కి శాంతి చర్చలు కూడా జరగనున్నాయి. ఒకవేళ కనుక ఈ శాంతి చర్చలు కనుక విఫలమైతే మళ్ళీ వార్ స్టార్ట్ అయినట్టే. ఈసారి మరి ఎటువంటి ప్రభావం చూపుతుందో